చూసుకుంటే ఎప్పుడైతే పొత్తు లేదు అంటే తమ్మెట్టుకున్న కమ్యూనిస్టులు బీఎస్పీతో పొత్తు అనుకున్నారో అప్పటికి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అవమానించి చివర్లో సర్దుకునే ప్రయత్నం చేసింది. కానీ అప్పటికి వాళ్ళల్లో వచ్చినటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో వాళ్ళు గంపగొత్తగా ఇటు పక్కకేశారు. అందుకే కదా పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీటింగులు పెట్టి మీలో నాకెంతమంది ఓటేశారంటే చేతులు ఎత్తిన వాళ్ళు ఎంతమంది అంటే ఏంటి, ఎవరికి వేసారు, జగన్కి వేసారంటే అవునని నేనే చేతులు ఎత్తారు కదా అంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఆ పొత్తు నచ్చల. ఇప్పుడు కూడా పొత్తు ఆ ఇచ్చే సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి గనక ఒక 7-8 స్థానాలు గనక పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా ఓట్ షేరింగ్ మొత్తం బీజేపీ దిటికి పడుతుంది. 100కి 80-90% పడుతుంది. అదే ఒక 2-3 అనుకోండి, భారతీయ జనతా పార్టీ వాళ్ళు పోటీ చేసే చోట మాత్రమే బీజేపీ ఓటర్ అటుకేస్తాడు, వాళ్ళు ఇటు వేసేస్తారు లేదా నోటాకేస్తారు. అట్లాగే జనసేన సేమ్, దానికి కనుక ఒక 50 ఇచ్చినాయి అనుకోండి, ఇటు కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ టర్న్ అయ్యి ఈ కూటమికి పడతాయి. ఒక 15, 20, 25 ఇచ్చారనుకోండి, కనీసం 50% ఓటు అయితే నోట లేతే జగన్కి వెళ్ళిపోతాయి. ఈ రూట్లో ఉంటుంది. ఓవరాల్గా ఇంకొకటి, జనసేన ఓటరు తెలుగుదేశం నుంచి డివిజన్ అవుతారు ఎక్కువ. వెరీ సింపుల్ లాజిక్. జగన్ని నమ్మేవాడు పవన్ని నమ్ముతాడా? పవన్ అభిమానిస్తాడా? పవన్ అభిమానించేవాడు జగన్ అభిమానించడు కదా. మరి ఏ ప్రాతిపదికన అటు ఓట్లు షిఫ్ట్ అవుతాయి ఇటుకి? అట్లాగే చంద్రబాబుని అభిమానించేవాడు జగన్ అభిమానించడు కదా, జగన్ అభిమానించేవాడు సచ్చినా చంద్రబాబుని అభిమానించడు కదా. మరి ఇంకా ఏ ప్రాతిపదికన ఇటు ఓటు అటుకి షిఫ్ట్ అవుతుంది? భారతీయ జనతా పార్టీది తటస్థ ఓటర్ భారతీయ జనతా పార్టీ ఓటర్, అతనిది ఒక్కడిదే ఇప్పుడు ఛాయిస్ ఉంది. ఏది? చంద్రబాబుకి.